శ్రీరామ జయం. ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ యొక్క ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ ఛానల్ యాజమాన్యం వాళ్ళు అయ్యా మరి విజయదశమి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి దసరా ఎన్నో వీడియోస్ ఉన్నాయి గురూజీ, మన ఛానల్ ఎక్కువగా ఆదరించినటువంటి ప్రేక్షకులు రేణుకా ఎల్లమ్మ ఇట్లాంటి కొన్ని మంచివి మన ఛానల్లో ఆదరించారు. వాటికి సంబంధించి ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ ప్లస్ ఈ దశమి అంటే విజయదశమి ఈ రెండింటిని కూడా క్రోడీకరించి పబ్లిక్కు ధన సమృద్ధి అంటే ధనము, ఎందుకంటే ఈ కరోనా అని ఎన్నో జరిగినాయి కదా, ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పబ్లిక్కి ఆ రేణుకా ఎల్లమ్మను కొలుస్తున్నటువంటి వారికి ధన సమృద్ధి జరగడానికి ఏదైనా మంచి పద్ధతి ఉంటే చెప్పండి గురువు గారు అని ఈ యొక్క ఛానల్ యాజమాన్యం ప్రత్యేకంగా అడిగినటువంటి ప్రశ్న. ఇది నాకు తెలిసి ఏ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా రాకపోవచ్చు. రేణుకా ఎల్లమ్మకు ఒక్కొక్క శక్తికి ఒక మూలమంత్రం ఉంటుంది, రైట్? ఒక్కొక్క నక్షత్రానికి ఒక మూలమంత్రం ఉంటుంది. అందరికీ రేణుకా ఎల్లమ్మ మనకు ఉపాసన వర్తిస్తుందా అంటే అది చేసుకునే నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. దయచేసి ఉపాసనలు లేకుండా మీకు రేణుకా ఎల్లమ్మ వస్తుందంటే మాత్రం దయచేసి నమ్మకండి, అది మీ శరీరాన్ని పాడు చేస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, రేణుకా ఎల్లమ్మను ఏ రేణుకా ఎల్లమ్మ అయినా కొన్ని ధన సమృద్ధి కోసం కొలిచే విధానాలు కొన్ని మంత్రం ఉంటుంది, ఆ పద్ధతి ఉంటుంది, అది చెప్తాను. మూలమంత్రం అనేది అది ఆ యొక్క ఇంతకుముందు చెప్పినట్టు నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. దయచేసి ఈ వీడియో చూసినప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒకసారి మళ్ళీ 1-2 సార్లు వినండి, ఎందుకంటే ఇది బేస్. సగం నాలెడ్జ్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే దశమి కంటే ముందు శుక్ల పాఠ్యమి అని వస్తుంది. మీకు కృష్ణ పాఠ్యమి శుక్ల పాఠ్యమి అని 2 ఉంటాయి. లేదా ఈ వీడియో మీకు చేరితే ఇవాళ రేపు ఎప్పుడు చేరినా ఈ దసరా లోపల మీరు నవరాత్రుల్లో కూడా చేసుకోవచ్చు ఇది, సరేనా? శుక్ల పాఠ్యమి రోజు ఈ యొక్క రేణుకా ఎల్లమ్మను ఏం చేయాలంటే శుక్ల పాఠ్యమి ప్రారంభించండి, లేదా మీకు ఈ వీడియో జరిగినప్పుడు నవరాత్రుల్లో కూడా చేసుకోవచ్చు. ప్రతిదినము రేణుకాదేవిని మూలమంత్రం మీరు నన్ను సంప్రదించండి, మీ యొక్క నక్షత్రాలు లేదా పేరు బలాలు చూసి చెప్తాను. రేణుకాదేవిని ప్రతిదినము 3000 సార్లు, ఎన్నిసార్లు? 3000 టైమ్స్, 3000 సార్లు ఆ యొక్క మూలమంత్రం ఏదైతే మీకు ఉపదేశం చేస్తాం ఆ 3000 సార్లు ఆ యొక్క మూలమంత్రాన్ని జపించి దశమి రోజున అంటే విజయదశమి రోజున చెరుకు ముక్కలు ఉంటాయి. మీకు చెరుకు ముక్కలు అంటే చెరుకు గడలు ఉంటాయి కదా, వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని మీ ఇంట్లోనే చిన్నది, ఇది ఎవరో గురువు వచ్చి చేయాల్సిన అవసరం లేదు, మీరు కూడా చేసుకోవచ్చు రేణుకా ఎల్లమ్మ. ఆ మంత్రం అనేది కొంచెం తిరగాలి. ఒకవేళ మంత్రం తిరగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే అప్పుడు ఏం చేయాలో నేను తదుపరి చెప్తున్నాను. ఈ 3000 సార్లు చెరుకు గడలు 3000 చెరుకు గడ చిన్న తీసుకొని హోమము ఇంత నెయ్యి తీసుకొని మళ్ళీ ఆ మూలమంత్రం చెప్తాం కదా, ఆ మూలమంత్రాన్ని ఆ యొక్క హోమంలో వేయండి. వేస్తే ఏమవుతుందంటే ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ మూలమంత్రం, ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ యొక్క శక్తి వలన, ఆ రేణుకా ఎల్లమ్మ ఇచ్చేటటువంటి ఆ యొక్క ఎనర్జీ వల్ల మీకు ధన సమృద్ధి చేయడానికి మంచి రాజమార్గం ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ మంత్రం చదవలేని స్వామి నాకు ఈ విధంగా ఉంది, కొంతమందికి నక్షత్రాలు కొంచెం తెలియదు, అంటే డేట్ ఆఫ్ బర్త్లు అవి తెలియదు, ఎందుకంటే చెప్తున్నాను రేణుకా ఎల్లమ్మ కొలిచే విధానాలు ఇలా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళి మీకున్న ధన సమృద్ధి రేణుకా ఎల్లమ్మ తల్లికి కృపా కటాక్షలు మీరు పొందగలరని, తర్వాత మీకు ఏమైనా ఉంటే ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు సంప్రదించగలరు. కాబట్టి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కరే తెలుసుకుంటే ఇలా 10 మందికి తెలియజేయండి.